జనవరి 1కి ఎలాంటి శాస్త్రీయత లేదు. సూర్య చంద్ర గ్రహ చలనాలతో, ఋతు చక్రాలతో, ప్రకృతితో వచ్చేటువంటి మార్పులతో ఎలాంటి సంబంధం లేదు. అయితే మరి జనవరి 1 ఎందుకు న్యూ ఇయర్ అయింది? ఎలా అయింది? బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు జననం డిసెంబర్ 25. యూదుల సంప్రదాయం ప్రకారం మగ శిశువుకు పుట్టిన 8వ రోజున ఆ శిశువుకు పేరు పెట్టాలి. అదే రోజున సుంతి చెయ్యాలి. అందుకే డిసెంబర్ 25 తర్వాత 8వ రోజు జనవరి 1, ఆ రోజు ఆయనకి యేసు అనే పేరు పెట్టారు, సుంతి చేశారు. ఇది క్రీస్తు శరీరం నుంచి మొదటిసారి రక్తం కారిన రోజు. అందుకే క్రైస్తవ మతంలో జనవరి 1 ఒక పవిత్ర దినం. ఇప్పుడు అసలు ట్విస్ట్ వినండి. ప్రాచీన రోమన్లు జనవరి 1ని సెక్యులర్ న్యూ ఇయర్గా జరుపుకునేవాళ్ళు. క్రైస్తవ మతం రాజ్య మతంగా మారిన తర్వాత జనవరి 1ని పూర్తిగా మతపరంగా మార్చాలన్నటువంటి చర్చ్ ఆలోచన మేరకు ఫీస్ట్ ఆఫ్ ది సర్కంసిషన్ ఆఫ్ క్రైస్ట్, హోలీ నేమ్ ఆఫ్ జీసస్, సాల్మనిటీ ఆఫ్ మ్యారీ మదర్ ఆఫ్ గాడ్ అనే పేర్లతో జనవరి 1ని అధికారిక క్రైస్తవ పండుగగా స్థిరపరిచారు. లక్ష్యం ఒకటే, రోమన్ల న్యూ ఇయర్ అని క్రైస్తవీకరణ చేయడం, ప్రపంచ కాల గణనను క్రీస్తు చుట్టూ తిరిగేటట్టుగా చేయడం. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది చర్చ చేసినటువంటి ఒక చారిత్రాత్మక వ్యూహం. అందుకే ఈ మధ్యకాలం వరకు కూడా మనం బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం, ఏడి యానో డొమిని అంటే క్రీస్తు శకం అంటూ తేదీలు రాసేవాళ్ళం. ఇవి రెండు కూడా స్పష్టంగా క్రైస్తవ మత కేంద్రిత పదాలు. అకాడమిక్ శాస్త్రీయ వేదికల ఒత్తిడితో ఈ బిఫోర్ క్రైస్ట్ బీసీ క్రీస్తు పూర్వం అనే దాన్ని బిఫోర్ కామన్ ఎరా బీసీఈగా మార్చారు, అంటే సామాన్య శక పూర్వంగా మార్చారు. అలాగే యానో డొమిని అనే దాన్ని కామన్ ఎరా సామాన్య శకంగా మార్చారు. కానీ వాస్తవం ఏంటంటే ఆ కామన్ ఎరా కూడా యేసు జననాన్నే కేంద్రంగా తీసుకొని ఉంది. అంటే యేసు పుట్టక ముందు ప్రపంచం లేదా? మనుషులు లేరా? చరిత్ర లేదా?